హలో ఫ్రెండ్స్. వెరీ గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. వెల్కమ్ టు అడ్డా 247 తెలుగు యూట్యూబ్ ఛానల్. సాధారణంగా మనకి ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ మీరు తీసుకున్నట్టయితే కరెంట్ అఫైర్స్ అనేటువంటివి చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించడం జరుగుతుంది. సో, సమకాలీనమైనటువంటి అంశాలనేటువంటివి స్టాటిక్ పార్ట్ అంతా కూడా ఏ విధంగా క్వెషన్ చేయవచ్చు. సో, ఎగ్జామినర్ ఎప్పటికీ కూడా కరెంట్ అఫైర్స్‌ని ఆధారంగా చేసుకొని మనకి క్వెషన్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. అది కరెంట్ అఫైర్ క్వెషన్ కావచ్చు, కరెంట్ అఫైర్స్‌కి రిలేటెడ్‌గా ఉండేటువంటి పాలిటీ క్వెషనో లేదంటే జియోగ్రఫీ, హిస్టరీ ఇలా స్టాటిక్ పార్ట్‌గా ఉన్నటువంటి విషయాల్ని కరెంట్ అఫైర్స్‌తో లింక్ చేసి ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం ఉంటుంది. సో, అసలు కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి? ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ కానివ్వండి, టీఎస్‌పీఎస్సీ ఎగ్జామ్స్ కానివ్వండి, అదర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కానివ్వండి, అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రామ సచివాలయం, ఎస్ఎస్‌సి, ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీ, గ్రూప్ డి, అదేవిధంగా బ్యాంకింగ్ ఎగ్జామ్స్‌కి కూడా మనకి కరెంట్ అఫైర్స్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి? సో, తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి అభ్యర్థులందరూ కూడా తెలుగులో కరెంట్ అఫైర్స్ అనేటువంటివి ఒక ఆథెంటిక్ కరెంట్ అఫైర్స్ అనేటువంటివి అంటే ది బెస్ట్ సోర్స్ ఇంకా ఎక్కడ దొరుకుతుంది అని మనం తెలుసుకునే ముందు ఒక్కసారి 77% వ్యాలిడిటీతో డబుల్ వ్యాలిడిటీతో మనకి 77% డిస్కౌంట్ అనేటువంటిది ప్రతి ఒక్క ప్రొడక్ట్ పైన మనకి రావడం జరుగుతుంది. సో, Y250 అనేటువంటి కోడ్ యూటిలైజ్ చేసుకున్నట్టయితే మీకు 77% డిస్కౌంట్ ప్లస్ డబుల్ వ్యాలిడిటీ. డబుల్ వ్యాలిడిటీ అంటే మీనింగ్ ఏంటంటే సాధారణంగా మీరు ఏదైనా ఒక కోర్స్ పర్చేస్ చేశారనుకోండి. ఆ కోర్స్ యొక్క వ్యాలిడిటీ 1 ఇయర్ ఉంటుంది. సో, ఈరోజు Y250 అనేటువంటి కోడ్ పైన మీరు యుటిలైజ్ చేసుకొని పర్చేస్ చేసుకుంటే అది కాస్త 2 ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది. సో, డబుల్ వ్యాలిడిటీ అంటే మీనింగ్ అది. ఓకేనండి. సో, మనకి సో, ఒక విషయం మనం తెలుసుకోవాలి. అందుకే నేను మీకు తెలుసా అని అడుగుతున్నాను. సో, అదేంటి పోటీ పరీక్షలకు కరెంట్ అఫైర్స్ ఎంత ఇంపార్టెంట్ మనందరికి తెలుసు. కానీ ఆ ఇంపార్టెన్స్ అనేటువంటిది ఏ పర్టిక్యులర్ అంశాల పైన ఫోకస్ చేస్తూ చదవాలి. కరెంట్ అఫైర్స్ అంటే రోజు జరిగేటువంటి అంశాలన్నీ కూడా ఫోకస్ చేయాలా? లేదా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే ఫోకస్ చేయాలా? సో, మనందరికీ ఎగ్జామినేషన్స్ క్రాక్ చేయాలి కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండేటువంటి కరెంట్ అఫైర్స్ మాత్రమే చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో, మరి కరెంట్ అఫైర్స్‌ని ఎక్కడి నుంచి చదువుతారు మీరు? సో, ఈ రోజుటి వరకు మనకు ఒక న్యూస్ పేపరో, లేదంటే ఒక మంత్లీ మ్యాగజైనో అనుకుంటాం. కాకపోతే న్యూస్ పేపర్ చదవడం కూడా కొంతమందికి కష్టతరంగా ఉండవచ్చు. కొంతమంది బాగా చదువుతారు. కాకపోతే నోట్స్ మేకింగ్ అనేటువంటిది కష్టంగా ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద డే మనం ఎంత చదివామన్నది కాదు, ఎంత గుర్తుపెట్టుకున్నామన్నదే పాయింట్ ఇక్కడ. సో, అందుకని కరెంట్ అఫైర్స్ ఎక్కడి నుంచి చదువుతారు? సోర్స్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. మీరు చదివేటువంటి కరెంట్ అఫైర్స్‌కి ఒక నిర్దిష్టమైనటువంటి సోర్స్ ఉందా? అంటే ఏ పర్టిక్యులర్ అది న్యూస్ పేపరా? మంత్లీ మ్యాగజైనా? లేదంటే వెబ్‌సైటా? లేదంటే యాపా? ఏది? సో, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులందరికీ కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ గుడ్ న్యూస్ నేనిప్పుడు మీకు చెప్పబోతున్నాను. అదేంటో చూద్దాం. ఆ సోర్స్ ఎక్కడుంది? మీకు తెలుసా ఎవరికైనా? నేను చూపిస్తానండి. సో, ఎక్కడంటే మనకి సింపుల్‌గా చూసేద్దాం రండి. ఎక్కడంటే మనకి అడ్డా 247 యాప్ అనేటువంటిది మీరు డౌన్‌లోడ్ చేసుకున్నట్టయితే అడ్డా 247 యాప్ అనేటువంటిది మీరు డౌన్‌లోడ్ చేసుకున్నట్టయితే, అడ్డా 247 యాప్‌లో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపరేషన్ కోసం నీట్‌గా ఉంటుందండి. మనము ఏపీ అండ్ తెలంగాణ యాస్పిరెంట్స్ కాబట్టి, మనకి టాప్ లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్‌లో సెలెక్ట్ యువర్ ఎగ్జామ్ అని ఉంటుంది. అక్కడ మనం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అని క్లిక్ చేస్తాం సింపుల్‌గా. అక్కడికి క్లిక్ చేసిన తర్వాత, మనము ఏ ఎగ్జామ్స్‌కైతే ప్రిపేర్ అవుతున్నామో అవి క్లిక్ చేసుకున్న తర్వాత కొంతమంది రైల్వే అయితే ఓన్లీ రైల్వే అని, లేదంటే బ్యాంకింగ్ అయితే ఓన్లీ బ్యాంకింగ్ అని, ఎస్ఎస్‌సి అయితే ఎస్ఎస్‌సి అని, యూపీఎస్‌సి, డిఫెన్స్, టీచింగ్ వాటెవర్ అడ్డా 247 యాప్ ఈస్ ద వన్ స్టాప్ ఫర్ ఆల్ సొల్యూషన్స్. ఓకేనండి. అదే విధంగా లాంగ్వేజ్ సెట్టింగ్స్‌లో తెలుగులో కూడా మీరు పెట్టుకోవచ్చు. అంటే ఇంగ్లీష్‌లోనే కరెంట్ అఫైర్స్ కాదు, తెలుగులో పాయింట్ టు పాయింట్ మీకు కరెంట్ అఫైర్స్ వస్తాయి. స్టాటిక్ జీకే కూడా వస్తుంది. సార్ స్టాటిక్ జీకే అంటే ఏంటి? ఏపీ జియోగ్రఫీ, తెలంగాణ జియోగ్రఫీ, తెలంగాణ మూవ్‌మెంట్, తెలంగాణ హిస్టరీ, ఏపీ హిస్టరీ, బైఫర్కేషన్ యాక్ట్, ఇండియన్ పాలిటీ, కాన్సెప్ట్ మాత్రమే కాదు ఎంసీక్యూస్ రూపంలో రావడం జరుగుతుంది. ఒకసారి నేను మీకు ఇక్కడ పాయింట్ టు పాయింట్ చూపిస్తాను. అడ్డా యాప్ ఓపెన్ చేయంగానే నేను మీకిక్కడ లింక్ అనేటువంటిది డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి. ఆ లింక్ క్లిక్ చేయంగానే మనకి ఈ విధంగా వస్తుంది. ఆ లింక్ క్లిక్ చేయంగానే ఈ విధంగా మనకి అడ్డా 247 యాప్‌లో ముందు యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. యాప్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత నేను మీకిచ్చేటువంటి లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. దాని మీద మీరు క్లిక్ చేస్తే నేరుగా యాప్‌లోకి వెళ్ళిపోతుంది. యాప్‌లోకి వెళ్ళిపోయిన తర్వాత ఉదాహరణకి తెలంగాణ స్టేట్ జీకే పీడీఎఫ్ మీకు కావాలి. ఫ్రీ అండి.
నాట్ ఛార్జింగ్ ఈవెన్ ఏ సింగిల్ పైసా, ఒక్క పైసా కూడా ఎలాంటి పరిస్థితిలో మీకు ఛార్జ్ చేయట్లేదు. ఒక్క పైసా కూడా ఎలాంటి పరిస్థితిలో మీకు ఛార్జ్ చేయట్లేదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి. సో, మనకి ఇక్కడ చూస్తే తెలంగాణ స్టేట్ జీకే పీడీఎఫ్ ఇన్ తెలుగు. సో, తెలంగాణలో అత్యంత ముఖ్యమైనటువంటి మరి ప్రతిష్టాత్మకమైనటువంటి పోటీ పరీక్షల కోసం అది గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, వాటెవర్ ద ఎగ్జామ్. ఏపీ కూడా అండి సేమ్. ఏపీకి కూడా ఉన్నాయి. ఉదాహరణకి నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఈ విధంగా మీరు చూసినట్టయితే అక్కడ అంశము, పీడీఎఫ్ లింకు. అంశం ఏంటి అంటే ఏ సబ్జెక్ట్, ఏ టాపిక్కు? తెలంగాణ ఉద్యమం పార్ట్ 1. దానికి సంబంధించినటువంటి పీడీఎఫ్ ఇక్కడుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు నీట్‌గా డౌన్‌లోడ్ అయిపోతుంది. ఫ్రీ. తెలంగాణ ఉద్యమం పార్ట్ 2 ఇంపార్టెంట్. ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి. నేను లింక్ ఇస్తాను కంపల్సరీగా. సో, ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఏం ఓపెన్ అవుతుంది అంటే, ఆ టాపిక్ మీద ఉండేటువంటి ఎంసీక్యూస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయండి. సో, ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. నేను ఓపెన్ చేశాను. సింపుల్‌గా ఆ టాపిక్ మీద మనకి కావాల్సినటువంటి ఎంసీక్యూస్ ఉంటాయి కదా! అవన్నీ కూడా ఈజీగా ఓపెన్ అయిపోతాయి. ఇక్కడ చూడండి, చూడండి. ఫస్ట్ క్వెషన్ ఆప్షన్స్, కింద మనకి ఆన్సర్స్ కూడా ఉండడం జరుగుతుంది. తెలుగులో స్పష్టమైనటువంటి తెలుగులో మీకు ప్రశ్నలు తయారు చేసి ఇస్తున్నారు. స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్, సబ్జెక్ట్ వైస్ క్విజ్‌లుంటాయి. సబ్జెక్ట్ వైస్ మాక్ టెస్ట్‌లుంటాయి. తెలుగులో ఉంటాయి. ఓకేనండి. అది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ యాస్పిరెంట్స్‌కి ప్రత్యేకంగా ఇది రూపుదిద్దడం జరిగింది. ఓకేనండి. సో, డెఫినిట్‌గా అడ్డా 247 యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. నేను మీకు ఇక్కడ డిస్క్రిప్షన్‌లో ఇవ్వబోయేటువంటి లింక్‌ని మాత్రం కంపల్సరీగా క్లిక్ చేయండి. మనకి పార్ట్ 2 కావాలంటే మళ్ళీ పార్ట్ 2 మీద క్లిక్ చేస్తాం. ఓకేనండి. పార్ట్ 2 కావాలంటే పార్ట్ 2 మీద క్లిక్ చేస్తాం. లేదు అంటే మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ జీకే పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేసుకోవాలనుకోండి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ జీకే డౌన్‌లోడ్ చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేస్తాం. సో, క్లిక్ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినటువంటి స్టేట్ జీకే ఇక్కడొచ్చేస్తుంది. చూడండి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ జీకే పీడీఎఫ్ ఇన్ తెలుగు పార్ట్ 1 తెలుగులో ఉంటుందండి. సో, దట్ ఈస్ ద బెస్ట్ మెథడ్ అండ్ బెస్ట్ సోర్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో, ఈ విధంగా మనకి తెలుగులో ఎంసీక్యూస్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. సో, ఇంతకంటే బెస్ట్ సోర్స్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఉచితంగా ఎలాంటి ప్రైజ్ అనేటువంటిది లేదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫ్రీ అండి. మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి తప్పకుండా ఈ లింక్ అనేటువంటిది. ఓకేనా ఫ్రెండ్స్? అదేవిధంగా మనకి అడ్డా 247 యాప్ అనేటువంటిది కంపల్సరీగా డౌన్‌లోడ్ చేసుకోండి. లాంగ్వేజ్ సెట్టింగ్స్‌లో తెలుగులో పెట్టుకోండి. ఓకేనండి. లాంగ్వేజ్ సెట్టింగ్స్‌లో తెలుగులో పెట్టుకోండి. మనకిక్కడ ఈ ఏరియాలో మనకి యాప్ ఓపెన్ చేయంగానే లెఫ్ట్ సైడ్ టాప్‌లో ఈ విధంగా కనిపిస్తుంది. సెలెక్ట్ యువర్ ఎగ్జామ్ ఏపీ అండ్ టీఎస్ సెలెక్ట్ చేయండి. అదే విధంగా మనకిక్కడ మీరు గమనించినట్టయితే అడ్డా 247 24 మంత్స్ వ్యాలిడిటీ. అంటే మనకిక్కడ డబుల్ వ్యాలిడిటీ అనేటువంటిది Y250 అనేటువంటి కోడ్‌తో మెగా ప్యాక్ అనేటువంటిది రావడం జరుగుతుంది. సో, మెగా ప్యాక్ అనేటువంటిది తీసుకోండి. లైక్ చేయండి వీడియోని. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. దట్ ఈస్ ఫర్ ష్యూర్. ఓకేనండి. ఇంతకంటే బెస్ట్ మీకు ప్రశ్నల రూపంలో ఎంసీక్యూస్ ఇస్తున్నారు. కంటెంట్ రూపంలో కూడా ఇస్తారు. అడ్డా 247 యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. దట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎగ్జామ్ ఇన్ యువర్ అప్‌కమింగ్ డేస్. థాంక్ యూ సో మచ్ అండ్ హావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.